హాయ్ బంగారమ్స్. ఎగ్జామ్ దగ్గర పడితే మీ గుండె వేగంగా కొట్టుకుంటుందా? రాత్రి పుస్తకం తెరిచి కూర్చుంటే ఏమైపోతుందో అని ఆలోచనలు వస్తున్నాయా? వాట్ ఇఫ్ ఐ ఫెయిల్ అనే ఒక ప్రశ్న మీ మనసును కుదిపేస్తుందా? మీరు ఒంటరిగా లేరు. ఈ ప్రపంచంలో ప్రతి సక్సెస్ అయిన వ్యక్తి కూడా ఒకప్పుడు ఎగ్జామ్ యాంగ్జైటీని ఎదుర్కొన్నారు. కానీ వాళ్ళు భయంతో ఆగలేదు, భయాన్ని ఎదుర్కొన్నారు. ఈ రోజు నేను మీతో మాట్లాడేది ఒక ముఖ్యమైన విషయం గురించి. ఎగ్జామ్ యాంగ్జైటీ, స్ట్రెస్, పానిక్, నర్వస్నెస్ ఇవన్నీ సహజం. కానీ అవి మీ జీవితాన్ని నియంత్రించకూడదు. మీరు మీ మనసును నియంత్రించాలి. ఈ 3 నిమిషాలు మీరు నాతో ఉంటే మీలోని భయాన్ని బలంగా మార్చే ప్రయాణం మొదలవుతుంది. ఎగ్జామ్ ఆందోళన అంటే ఏంటి? అది ఒక భావోద్వేగ ప్రతిస్పందన. మీకు టెన్షన్ వచ్చినప్పుడు చేతులు చెమట పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, రాత్రి నిద్ర లేకపోవడం, కడుపు నొప్పి రావడం, ఇవన్నీ కామన్ సైన్స్. ఇవి బలహీనత కాదు, ఇవి మీ మెదడును ఇది ముఖ్యమైన విషయం అని చెప్పే సంకేతాలు. కానీ సమస్య ఎక్కడంటే మనం ఆ సంకేతాలను తప్పుగా అర్థం చేసుకుంటాం. నేను చెయ్యలేను, నేను ఫెయిల్ అవుతాను అని ముందే ఓడిపోతాము. గుర్తుంచుకోండి, యాంగ్జైటీ అంటే మీకు ఎగ్జామ్ ఇంపార్టెంట్ అనిపిస్తుందని అర్థం. అది మీ సీరియస్నెస్. కాబట్టి యాంగ్జైటీని ఎనిమిగా కాకుండా గైడ్గా చూసుకోండి. అది మీకు ప్రిపేర్ అవ్వమని చెప్తుంది. ఏమైపోతుందనే భయం మనసును ఎక్కువగా వేధిస్తుంది. ఎందుకంటే మనం ఫెయిల్యూర్ని ఒక చివరి తీర్పు అనుకుంటాము. కానీ నిజంగా ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఇది ఒక ఫీడ్బ్యాక్ మాత్రమే. ఒక పరీక్షలో తక్కువ మార్కులు రావడం మీ విలువను నిర్ణయించదు. ప్రపంచంలో గొప్ప వ్యక్తులు కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ చూశారు. కానీ వాళ్ళు ఒక విషయం అర్థం చేసుకున్నారు. మార్క్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ మైండ్ సెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీకు భయం ఎక్కువగా కంపారిజన్ వల్ల వస్తుంది. అతను ఎంత చదివాడు, ఆమె ఎంత మార్క్స్ తెచ్చుకుంది. ఈ పోలికలే స్ట్రెస్ పెంచుతాయి. మీ ప్రయాణం మీదే, మీ పోటీ మీతోటే. నిన్నటి కంటే ఈ రోజు 1% మెరుగ్గా ఉంటే చాలు. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఎలా కంట్రోల్ చేయాలి? మొదటిగా డీప్ బ్రీతింగ్ తీసుకోండి. 4 సెకండ్స్ ఇన్హేల్ చేయండి, 4 సెకండ్స్ హోల్డ్ చేయండి, 4 సెకండ్స్ ఎక్సేల్ చేయండి. ఇది మీ బ్రెయిన్ కి కామ్ సిగ్నల్ పంపుతుంది. రెండవది స్టడీ ఇన్ స్మాల్ చంక్స్. ఒకేసారి 5 గంటలు చదవడానికి ప్రయత్నించకండి. 40 మినిట్స్ స్టడీ, 10 మినిట్స్ బ్రేక్. ఇది ఫోకస్ పెంచుతుంది. మూడవది గెట్ ప్లెంటీ ఆఫ్ స్లీప్. అంటే రాత్రిపూట మంచిగా నిద్రపోవడం. రాత్రి నిద్ర లేకపోతే నెక్స్ట్ డే కాన్సన్ట్రేషన్ ఇస్ 0. నాలుగవది పాజిటివ్ సెల్ఫ్ టాక్. ప్రతిరోజు మిర్రర్ ముందు నిలబడి చెప్పండి, నేను చెయ్యగలను. మీ మాటలు మీ భవిష్యత్తును షేప్ చేస్తాయి. ఈ చిన్న హ్యాబిట్స్ యాంగ్జైటీని మెల్లగా తగ్గిస్తుంది. యాంగ్జైటీ తగ్గించడానికి ఒక బిగ్గెస్ట్ వెపన్ ప్రిపరేషన్ చెప్పనా? ప్లాన్ లేకుండా చదివితే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఒక సింపుల్ టైం టేబుల్ తయారు చేయండి. వీక్ సబ్జెక్ట్స్ కి ఎక్కువ టైం ఇవ్వండి. డైలీ రివిజన్ చెయ్యండి. మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. మొదట్లో స్కోర్ తక్కువ వచ్చినా టెన్షన్ పడకండి. అది ప్రాక్టీస్ మాత్రమే కదా. ఎగ్జామ్ హాల్లో కామ్ గా ఉండాలంటే ప్రిపరేషన్ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ అంటే ఫియర్ లేకపోవడం కాదు, ఫియర్ ఉన్నా ముందుకు వెళ్ళడం. ప్రతి రోజు చిన్న టార్గెట్స్ కంప్లీట్ చేస్తే మీకు సెల్ఫ్ బిలీఫ్ వస్తుంది. ఆ బిలీఫ్ యాంగ్జైటీని ఓడిస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు. అదేంటో తెలుసా? వాళ్ళు ఒంటరిగా స్ట్రగుల్ అవుతారు. ఎవరికి చెప్పాలి అని అనుకుంటారు. కానీ రిమెంబర్, మాట్లాడడం బలహీనత కాదు. మీ పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. కొన్నిసార్లు ఒక సింపుల్ కన్వర్సేషన్ కూడా స్ట్రెస్ తగ్గిస్తుంది. మీ హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా. హెల్తీ ఫుడ్, లైట్ ఎక్సర్సైజ్, షార్ట్ వాక్ ఇవన్నీ మైండ్ ని రిఫ్రెష్ చేస్తాయి. సోషల్ మీడియాతో అన్నెసెసరీ స్క్రోలింగ్ తగ్గించుకోండి. అది కంపారిజన్ ట్రాప్ లో పడేస్తుంది. మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చెయ్యండి. మీ మెంటల్ హెల్త్ కూడా మార్క్స్ లాగే ఇంపార్టెంట్ కదా. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, ఎగ్జామ్ ఒక చాప్టర్ మాత్రమే, మీ జీవితం అంతా కాదు. యూ హ్యావ్ గాట్ దిస్ అనుకుంటున్నాను. మీరు కష్టపడి ప్రిపేర్ అయితే ఫలితం తప్పకుండా వస్తుంది. మిస్టేక్ చేయడం తప్పు కాదు, ప్రయత్నం చేయకపోవడమే తప్పు. ఎగ్జామ్ హాల్లో కూర్చునే ముందు ఒక్కసారి డీప్ బ్రీత్ తీసుకొని చెప్పండి, ఐ విల్ డూ మై బెస్ట్. మీరు కేపబుల్, మీరు స్ట్రాంగ్. భయం మీ మీద గెలవకూడదు, మీరు మీ భయాన్ని జయించాలి. ప్రిపేర్ వెల్, డూ యువర్ బెస్ట్ అండ్ రిమెంబర్, తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ మీతో ఎల్లప్పుడూ ఉంటుంది. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. ఎక్కువ నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thanks for watching and stay focused.